గ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం. హిందూ సాంప్రదాయంలో ఓంకారం గుర్తు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్. చాలా రకాల శుభకార్యాలకు ఈ స్వస్తిక్ గుర్తుని గీస్తూ ఉంటారు. ముఖ్యంగా గృహప్రవేశం సమయంలో ఈ స్వస్తిక్ గుర్తుని ఇంట్లోనే గోడలకు, బయట డోర్‌కి రాస్తూ ఉంటారు. దీనివల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్తుంటారు. ఈ గుర్తుని ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో వేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈ ఇంట్లో ఈ గుర్తుని ఎక్కడెక్కడ వేయాలో, ఎక్కడ వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా? మొదటగా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీద స్వస్తిక్ గుర్తు ఉండాలి. మీరు కుంకుమతో ఆ గుర్తు వేసుకోవచ్చు. లేదంటే అందుకు సంబంధించిన స్టిక్కర్స్ మెయిన్ ఎంట్రన్స్ మీద అతికించినా చాలా మంచిదని చెప్తున్నారు. ఇలా ఈ గుర్తుని మెయిన్ డోర్ దగ్గర వేయటం వల్ల ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఇంట్లో తలుపుల మీద ఈ గుర్తులు ఉన్న స్టిక్కర్లు అతికించిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా ఇంటి మధ్యలో ఉన్నటువంటి గోడకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు గీసిన స్టిక్కర్ అతికించిన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. డబ్బు దాచుకునే బీరువా మీద కూడా ఈ గుర్తు ఉండడం చాలా మంచిది. కాబట్టి బీరువాపై కుంకుమతో ఈ సింబల్ వేసుకున్నా, లేదంటే స్టిక్కర్ అతికించిన వృధా ఖర్చులు తగ్గి సంపాదన పెరుగుతుంది అని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా పూజా మందిరంలో కూడా స్వస్తిక్ గుర్తు ఉండాలట. ఆ గదిలోని గోడపైన ఎర్రటి రంగుతో ఈ గుర్తుతో ఈ సింబల్ వేసుకుంటే చాలా శుభప్రదమని చెప్తున్నారు. వంటగదిలో కూడా ఈ స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ ఎదురుగా ఉన్న గోడ మీద కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలట. ఆపై దానికి 4 వైపులా కుంకుమ బొట్టు పెట్టి 2 నిలువు గీతలు ఎడమవైపు, మరో 2 గీతలు కుడివైపు పసుపుతో గీసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తాండవిస్తుందని చెప్తున్నారు. ఈ విధంగా చేస్తే ఆహారానికి, ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదట. ఇంటికి ఆగ్నేయ దిశ చాలా ముఖ్యం. ఆ దిశలో అగ్నిదేవుడు ఉంటాడు. లక్ష్మీదేవి ఎప్పుడూ అగ్నిదేవుడి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం శ్రీం. కాబట్టి ఇంట్లో ఆగ్నేయ మూలలో కుంకుమతో శ్రీం అనే అక్షరం రాయాలి. ఆ ఇంట్లో వృధా ఖర్చులు తగ్గి డబ్బు నిలబడుతుందట. ఎలాంటి వారైనా మన దారిలోకి తెచ్చుకోవడం ఎలాగో తెలుసా? చాణక్య చెప్పిన 8 హిప్నటిజం ట్రిక్స్. ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల మనస్తత్వాలు కూడా ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన లక్షణాలను, వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. ఈ క్రమంలో ఏ వ్యక్తినైనా మన దారిలోకి తెచ్చుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనే అవుతుంది. ఎందుకంటే ఒకరి గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని మన దారిలోకి తేవాలంటే అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉన్నవారిని మాత్రం ఇట్టే మన దారికి తెచ్చుకోవచ్చు. అందుకోసం ఆచార్య చాణక్యుడు పలు విషయాలను తెలియచేశారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. కోపంగా ఉన్నవారిని అయితే ఇలాంటి మనస్తత్వం ఉన్న వారి ఎదుట చాలా మర్యాదగా, ప్రశాంతంగా ప్రవర్తించాలి. ఎల్లప్పుడూ కోపాన్ని ప్రదర్శించకూడదు. దీంతో వాళ్ళు ఆటోమేటిక్గా కూల్ అయ్యి కొంత శాంతి చెందుతారు. ఆ క్రమంలో మన దారికి వస్తారు. మూర్ఖులనైతే మూర్ఖపు స్వభావం ఉన్నవారిని ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండాలట. వారినే ఎల్లప్పుడూ ఫాలో కావాలట. ఒకవేళ మన ఎదుట మనకన్నా ప్రతిభావంతులైన వ్యక్తులు ఉంటే వారితో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడాలట. దీంతో వారు మన పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ మన దారిలోకి వస్తారు. ఈగో ఉన్నవారు, బాగా ఈగో మనస్తత్వం ఉన్నవారిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో ఎల్లప్పుడూ మర్యాదగా ఉంటూ అదేవిధంగా ప్రవర్తించాలి. దీంతో వారు ఆటోమేటిక్గా మన మాట వింటారు. స్వార్థం ఉన్నవారు, అత్యాశ పరులు ఇలాంటి వారిని సులభంగా బుట్టలో పడేయచ్చు. వీరికి కొంత ధనం ఆశ చూపితే చాలు మన దారిలోకి వచ్చేస్తారు. పిల్లలు, చిన్నపిల్లలను తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాయతలతో లొంగదీసుకోవచ్చు. 5 సంవత్సరాల వయసు వరకు వారిని అమితమైన గారాబంగా ప్రేమతో పెంచాలి. అదే 10 ఏళ్లలోపు వారైతే వారితో ఎలాంటి దురుసు ప్రవర్తన చేయకూడదు. ఇక 16 ఏళ్ల లోపు వారు ఆ పైన వారితోనైతే తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాల్సి ఉంటుంది. క్లిష్టతరమైన పరిస్థితులు వస్తే పైన చెప్పిన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతోనే కాదు,
ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా చాణక్యుడు చెప్పాడు. ప్రధానంగా చాలా క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వీలైనంత ఓర్పుతో ఉండాలట. అదే మంచి ఫలితాలను ఇస్తుందట. ఒక వ్యక్తి సహజమైన స్వభావాన్ని తెలుసుకోవాలంటే, ఒక వ్యక్తికి ఉన్నటువంటి సహజ సిద్ధమైన అతని స్వభావాన్ని తెలుసుకోవాలంటే, అతని మాటలు, ప్రవర్తన ఆధారంగా దాన్ని నిర్ణయించుకోవచ్చట. ఆచార్య చాణక్యుడు మానవులకు చెప్పిన కొన్ని ముఖ్యమైన ఆచరించదగ్గ నీతి సూత్రాలు ఇవే. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం అత్యాశ, దురాశ, స్వార్థం వంటి అంశాలను కలిగి ఉన్నవారిని ఎప్పటినీ మార్చలేము. ఎక్కడైతే మనకు మర్యాద, గౌరవం ఉండవో అక్కడ అసలు ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అలాగే మనల్ని గౌరవించిన వారి దగ్గర కూడా ఉండకూడదు. డబ్బులు రాని దగ్గర కూడా ఉండకూడదట. ధనవంతులు నివసించే వద్ద ఉంటే ధనవంతులు నివసించే వద్ద ఉంటే ధనం, జ్ఞానం ఉన్నవారి వద్ద జ్ఞానం వస్తాయట. నదులు, వైద్యులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే నివసించాలట. అవే నివాసానికి సరైన స్థానాలట. ఎలాంటి గొడవలు లేకుండా మిక్కిలి ఆహారం, నీరు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ధనం దండిగా ఉంటుందట. సరస్సులో నీరు ఉన్నప్పుడు మాత్రమే వాటిలో ఉండి, నీరు లేనప్పుడు వాటిని విడిచిపెట్టే హంసల్లా మనుషులు జీవించాలట. ఒక వ్యక్తిని 10 మంది కీర్తిస్తే మనం కూడా కీర్తించాలట. కానీ సొంతంగా ఎవరికి వారే కీర్తించుకోకూడదు. మనకు ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తేనే అసలైన ఆనందం కలుగుతుందట. మనుషులు తోటి మనుషులకు సహాయం చేయకుండా ఉంటే అప్పుడు వారు బ్రతికి ఉన్న చచ్చిన వారితో సమానమేనట. విజయాన్ని ఎల్లప్పుడూ వెంట పెట్టుకొని తిరిగే వారిని ఆదర్శంగా తీసుకున్నా, అలాంటి వారి కథలను చదివినా దాంతో మనకు స్ఫూర్తి పొంది విజయం సాధించవచ్చట. జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని కాదనకూడదట. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా. ఇంకా ఇలాంటి స్నేహితుడు పాము కంటే డేంజర్. నమ్మితే నష్టం తప్పదు. చాణక్యుడి హెచ్చరిక. చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు అన్ని కాలాలు, అన్ని వయసుల వారికి సరిపోయేలా ఉంటాయి. మనిషి ఎదిగేందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఉపయోగపడతాయి. జీవితంలో గెలిచేందుకు చాణక్యుడి మాటలు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. జీవితంలో విజయం సాధించాలంటే తప్పక చాణక్యుడి నీతి మాటలు పాటించాలి అంటారు మన పెద్దలు. అందుకే ప్రతి చోట, ప్రతి పనిలో చాణక్యుడి నీతి అనే మాట మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చెప్పిన మాటలు నేటికి చాలామంది పాటిస్తుంటారు. చాణక్యుడి నీతి జీవితానికి అవసరమైన వివిధ విషయాల గురించి స్పష్టమైన వివరణను